ఇక ఇప్పటి వరకు మీరు నా మంచితనం చూసిల్లు నా నుంచి అసలు సినిమా చూస్తారని చెప్పి చంద్రబాబు సారు గట్టిగానే కౌంటర్ ఇయ్యబట్టిండయ్యా వైసీపీ లీడర్లు ఎత్తున్న రౌడీ ఏసాల గురించి మాట్లాడుకుంటా. ఇక వైసీపీ మూకలు రాష్ట్రంలో అలజడి రేపే ప్రయత్నాలు చేస్తున్నారని, శాంతి భద్రతలకు భంగం కలిగించేటట్టు ప్రవర్తన చేస్తున్నారనేది జగమెరిగిన సత్యం. జగన్ రెడ్డి ప్రతి ప్రాంతానికి రౌడీలతోని పోయి అలజడి రేపుతున్నారు, ప్రత్యేకమైన వ్యూహంతోని పోతున్నాడు. ఆయన పర్యటనలలో రౌడీ షీటర్లు ఎక్కువగా కనబడుతున్నారు. ఇక వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు వేరేళ్ళు పతిపచ్చం అనుకున్న వాళ్ళ మీద గట్టిగానే దాడులు చేస్తున్నారు. ఎంత సైకోయిజంతో ప్రవర్తన చేస్తున్నారంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వచ్చిన వీడియోలు చూస్తే మనకే అర్థమవుతుంది. ఇక దినాలకు పోయినా, తద్దినాలకు పోయినా, పెళ్లిలకు పోయినా, పేరెంటాలకు పోయినా ఇంతింత మందిని మాత్రం సైకో లాంటి వాళ్ళను వెనకాల వేసుకొని జగన్ రెడ్డి పోతున్నాడనే టాకు కూడా గట్టిగానే ఇరబడుతున్నది మందిలల్లా. ఇక ఈ ముచ్చట్లలోనే ఒక చంటి పిల్లగాడు సైకిల్ దొక్కుంటా అంటే ఆ సైకిల్ తీసుకొని దాన్ని ఎంత శాడిజం సైకోయిజం చేసి ఆ సైకిల్ ను తుక్కు చేస్తే లోకేషన్ సార్ ఇంటికి సైకిల్ పంపించిండో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఏందో ఏమో గానీ ఇప్పటి వరకు అట్లా చేసిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కూటమి సర్కార్ అనే అసంతృప్తి కూడా తెలుగు తమ్ముళ్ళ గట్టిగానే ఉంటున్నదట. యూపీలో ఒకప్పుడు నేరస్తుల రాజ్యం ఉండేది. కానీ యోగి ఆదిత్యనాథ్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి మారిపోయింది. రాజకీయ ముసుగులల్లో ఉండే రౌడీలను ఆయన వదిలిపెట్టలేదు. రికార్డు స్థాయి ఎన్కౌంటర్లు చేసిండు. గ్యాంగ్స్టర్లని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరిని అరెకరం దడిచేటట్టు భయపెట్టించిండు. ఇప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో ప్రశాంతత ఉన్నది. దోపిడీలు దొంగతనాలు లేవు. రాజకీయ నేతలు నేర రాజకీయాల మీద ఆధారపడడం తగ్గిపోయింది. ఇక ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు లేకపోవచ్చు కానీ నిర్లక్ష్యం చేస్తే గంతే పెరిగిపోయే అవకాశం ఉన్నది. ఇక వైసీపీ అధినేత ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి మనం కూడా క్లియర్ కట్ గా యోగి ఆదిత్యనాథ్ ఫార్ములాను చంద్రబాబు సార్ వర్కౌట్ చేయాల్సిన పరిస్థితి కనబడుతున్నది. ఆ తిరిగానే అడుగులు ఎత్తున్నాడని చెప్పి చాలా మంది గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు. అధికారం లేకపోయినా భయపెట్టి లేని రాజకీయం చేయాలని జగన్ రెడ్డి అనుకుంటున్నాడు. అందుకే ఆయన తరచు బెదిరింపులకు దిగుడే కాదు, సంఘ విద్రోహ శక్తులతోనే బల ప్రదర్శనలు కూడా చేస్తున్నాడు. ఈ వ్యూహాన్ని మనం తిప్పికొట్టాలంటే పకడ్బందీగా ఆలోచన చేయాలి, ఆశి చూసి అడుగు వెయ్యాలి. యోగి ఫార్ములాను మనం పక్కా తీసుకొస్తేనే ఈ వైసీపీ మూకల ఆట కట్టొచ్చనేది చంద్రబాబు సారు ఆలోచన అంట. ఇక ఏదేమైనా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి పనుల మీద మాత్రం చంద్రాల సారు గట్టి ఆలోచనతోటే ఉన్నాడు. ఎత్తులకు పై ఎత్తులు ఇచ్చి ఒక వ్యూహంతో పకడ్బందీగా కఠిన చర్యలు తీసుకోనికైతే చంద్రాల సార్ అయితే రెడీ అవుతున్నాడనే టాకు గట్టిగానే వినబడుతున్నది.